భయపడి పారిపోతారనుకుంటే ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారే. నేనే వీళ్ళిద్దరిని కలిపినట్టయింది. ఆ పక్కన ఒకసారి మనమ్మా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? లెక్క పెట్టి చూడు. సరే, దీనికేం తక్కువ లేదు. అది ఏమీనా ఇప్పటి వరకు అత్తయ్య చేసిన పొంగలి తూర్పుకి ఎప్పుడు పొంగిందే లేదు. ప్రతిసారి పశ్చిమానికే పొంగుతోంది. అందుకే అన్ని ఇబ్బందులు మనకే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అది అవసరమా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అలా అని పొంగల్ పెట్టదంటున్నావా? కాదు మీనా, ఆ అత్తయ్య పెట్టిన దానికి బదులుగా వేరే ఇంకెవరితోనైనా పెట్టిస్తే బాగుండేది. అత్తయ్య ఇన్నేళ్లుగా చేస్తూ వస్తోంది. ఆ అలవాటు మనం మార్చకూడదు. నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావన్నయ్య? ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్పి నన్ను మాట్లాడేయకుండా చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. మనమ్మా ఎందుకు ఆయన అలా అంటున్నారు? పొంగలు పొంగేటప్పుడు తూర్పుకి పొంగితే కుటుంబానికి చాలా మంచిది, ఐశ్వర్యం ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్తారు. ఉత్తరానికి పొంగితే ఆస్తులు పెరగటం, పదవులు రావటం, సంతోషం పెరుగుతుంది అని చెప్తారు. దక్షిణానికి పొంగితే కుటుంబంలో మంచి జరిగి వారసులు వస్తారు అని చెప్తారు. కానీ ఏ ఇంట్లోనూ పశ్చిమానికి అసలు ఏ పొంగలు పొంగకూడదని చెప్తుంటారు. పొంగితే ఏమవుతుంది? అది ఒక చెడు శకునమ్మా. అలా పొంగితే అది కుటుంబానికి మంచిది కాదు. కుటుంబంలో గొడవలని, సమస్యల్ని తీసుకొస్తుంది, రోగాలు వస్తాయి అంటారు. అది ఎందుకో తెలీదు, ఎన్నో ఏళ్లగా ఝాన్సీ అమ్మ పెట్టే పొంగల్ పశ్చిమానికే పొంగుతూ వచ్చింది. జయరాం బాబు అసలు కదలకుండా పడిపోయి ఉన్నది, కుటుంబం అంతా ముక్కలు ముక్కలు అయిపోవడం, వీటన్నిటికీ కారణం ఇదే అని ఝాన్సీ అమ్మ బాధపడుతున్నారు. ఈ సంవత్సరమైనా తూర్పుకి పొంగి అన్ని సమస్యలు తీరిపోవాలి. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా వేరుగా పొంగింది లేదా? లేదు అని మణి చెప్తోంది కదా. ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ అదే అడిగి అడిగి ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటి వరకు అత్తయ్య చేసిన పొంగలి తూర్పుకి ఎప్పుడు పొంగిందే లేదు. మీనా, అత్తయ్య రా, వచ్చి పొంగలి పెట్టు. అదేంటత్తయ్య? పర్లేదు మీనా, ఈ సంవత్సరం నువ్వే పొంగలి పెట్టు. అత్తయ్య, మీరున్నంత వరకు మంచైనా చెడైనా మీరే పొంగల్ పెట్టాలి. వద్దు మీనా, ఎన్నో ఏళ్లుగా పెట్టుకుంటూ వచ్చాను. ప్రతిసారి ఎందుకో తప్పుగానే పొంగల్ జరుగుతోంది. ఈసారి నువ్వు పెట్టు. మీనా, అదిగో అత్తయ్య చెప్తోంది కదా, నువ్వు పెట్టొచ్చు కదా. అత్తయ్య మొత్తానికి అర్థం చేసుకున్నారు చూడు. అన్నయ్య, నువ్వు కాసేపు ఉండన్నయ్య, నీకేం తెలుసు? అత్తయ్య, నేను నమ్మకంతో చెప్తున్నాను, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మీరే పెట్టండి. ఖచ్చితంగా పొంగల్ తూర్పు వైపుకే పొంగుతుంది. అవును ఝాన్సీ అమ్మ, మీరే పెట్టండి. ఈ సంవత్సరం అంతా మంచిగానే జరుగుతుంది. పెట్టండి ఝాన్సీ అమ్మ.
జాన్సమ్మా ఒక్క నిమిషం. అమ్మా ఈ బియ్యం వేయండి. ఎందుకు? నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కదా. ఇది గుడి కోసమని కొన్నదే కదా. నువ్వెక్కడి నుంచి తీసుకునొచ్చావు? లేదత్తా, ఇందులో ఒక కారణం ఉంది. ఏంటా కారణం? అత్త, బంగారు సిస్టర్ భిక్షాటం చేసి బియ్యం తీసుకొచ్చింది. ఏమంటున్నావు శేషు? అమ్మా తల్లి, జాన్సమ్మ ఎవ్వరిని ఇబ్బంది పెట్టని మనిషి. మరి ఆవిడ జీవితంలో ఇలాంటి లోటు ఎందుకుందమ్మా? ఈ సంవత్సరం నీ గుడిలో పొంగల్ పెట్టడానికి వచ్చాము. ఈసారైనా పొంగల్ చక్కగా పొంగి జాన్సమ్మ మనసులో ఉన్న ఇబ్బందులన్నీ పోవాలి. దానికి నువ్వే తోడుగా ఉండాలి. ఈ పొంగల్ని నువ్వు మనసారా స్వీకరించాలి. దానికోసం నేను ఊరంతా భిక్షాటన చేసి పొంగల్ పెడతాను. అక్కా, ఏం కావాలో చెప్పమ్మా. గుడిలో పొంగల్ పెట్టడానికి బియ్యం కోసం వచ్చాను. కొంచెం మీరేమైనా వేయగలరా? ఉండమ్మా, తీసుకొస్తాను.